కామారెడ్డి డిక్లరేషన్ను ఎలా అమలు చేస్తారని అప్పుడే తాము ప్రశ్నిస్తే తమ వ్యూహాలు తమకు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు బదులిచ్చారని బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ, బీఆర్ఎస్ మీదకు నెడుతున్నారని విమర్శించారు. 42% రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రాపర్గా జరగలేదని నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన. వాళ్ళే అఫీషియల్గా అడ్మిట్ అయ్యారు. 16 లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదని చెప్పాను. అంటే నేనేమంటే మోసం చేయడానికి మేమే దొరికినామా? అంటే సమాజంలో 50% ఉన్నటువంటి మేమే మోసం చేయడానికి దొరికినామా? ఇది వీలు కాదు, ఇది జరగదు అనేది మీకు ఐడియా ఉన్నది, మీకు అడ్వైజ్ చేసే వాళ్ళకి ఐడియా ఉన్నది. కానీ ఎట్లయినా మోసం చేసి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం. నీ క్యాబినెట్ ఉంది కదా, ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, బీసీలకు ఇవ్వండి. 2 ఏళ్ళు కార్పొరేషన్ కంప్లీట్ అయిన తర్వాత 50% బీసీలకు ఇవ్వండి. అట్లా అనేకం ఉన్నాయి. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడా, ఉద్యోగాలు చేసే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అఫీషియల్ గా రావాల్సినటువంటి పోస్టింగ్లు కూడా వాళ్ళకి దక్కుతలేవు. అది మీరు వెరిఫై చేసుకోండి ఎక్కడైనా కానీ. డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలోపేకి మేము పోతున్నాం. మేమేందంటే మా కార్యాచరణను కూడా కొంత గ్యాప్ కింద తీసుకున్నాం. ఎందుకంటే చూడని గవర్నమెంట్ ఫార్వర్డ్ అవుతుంది కదా, ఏమన్నా చేస్తుందేమో, చేస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కదా. మనం పోయి ఎంబడి పడుకుంటే వాళ్ళని కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు ఉంటుందని మేము అందరం ఏంటంటే కొంత వెయిట్ చేద్దాము. ఇది వీలు కాదు అని చెప్పినాం మేము. 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇది వీలు కాదు అని చెప్తే